హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎలా ఉండవచ్చు, మనకి ఒక రోజులోనే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మంచి సెల్లింగ్ చూసాము. దీంతోపాటు చాలా మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్స్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మనం చూసాము. కాబట్టి ఈ ట్రెండ్ కొనసాగుతుందా ఆర్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ అయ్యి న్యూ హైస్కి వెళ్తాయా అనే అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా నిఫ్టీ పరిస్థితి ఏంటి? నిఫ్టీ మనకి నిన్నటి రోజు లైఫ్ టైం హైకి వెళ్ళింది. అటువంటిది మళ్ళీ కొంచెం వీక్ జోన్లోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. 21,600 బిలోకి వచ్చేసింది అనమాట. 2% కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 4.2% డైరెక్ట్గా మనకి 48,000 నిన్న ఉండేది, ఈరోజు 46,000కి వచ్చేసింది. 4.2% పడింది. సో ఇంత మార్కెట్స్ పడడానికి రెండు కారణాలు. ఒకటి గ్లోబల్ క్యూస్, రెండోది ఏంటి అంటే సెంటిమెంట్. అంటే మనకి డొమెస్టిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కొంచెం నెంబర్స్ తర్వాత మరింత సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది. సో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి రికవరీ అనేది లేదు. ఇనిషియల్గా అయితే మిగతా బ్యాంక్స్ అంత పడలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ టైంలో మిగతా బ్యాంక్స్ పెద్దగా కరెక్ట్ కాలేదు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి స్లోగా అన్ని బ్యాంక్స్ కూడా 1%, 2%, 3% ఈ విధంగా కరెక్ట్గా అవుతూ ఇండెక్స్ని కిందకి తీసుకొచ్చాయి. ఓవరాల్గా బ్యాంక్స్ పెరగకపోతే, బ్యాంక్స్ మరింత వీక్ అవుతూ ఉంటే నిఫ్టీ అనేది హైయర్ లెవెల్స్లో సస్టైన్ కాలేదు. ఎందుకు అంటే ఓవరాల్గా అన్ని బ్యాంక్స్ కలిపితే నిఫ్టీలో 32% వెయిటేజ్ ఉందండి. అంటే మిగతా స్టాక్స్ కన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే నిఫ్టీ ముందుకు వెళ్ళాలంటే బ్యాంక్స్ అనమాట. బ్యాంక్ స్ట్రాంగ్ ఉంటే నిఫ్టీ ముందుకు వెళ్తుంది. అందులోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హయ్యెస్ట్ వెయిటేజ్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లోనూ హెచ్డిఎఫ్సి బ్యాంకే వెయిటేజ్ ఉంది. ఇంతకుముందు రిలయన్స్ ఉండేది పోస్ట్ మెర్జర్ తర్వాత 13.2% మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఇండెక్స్ పెరగాలి అంటే రెండు, హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ స్ట్రాంగ్ ఉంటే ఇండెక్స్ పెరుగుతాయని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా. ఈ రెండు కూడా వీక్గా ఉంటే నిఫ్టీ దాదాపు పెరగకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటికి కలిపి 22% వెయిటేజ్ ఉంది. 13.2 ఇది, రిలయన్స్ 9.1% అనమాట. సో ఏదేమైనప్పటికి కూడా నేను కూడా ప్రస్తుతానికైతే ఒకటే అయితే వీక్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఈ నెలకి వీక్ అయిపోయింది. ఇక రిలయన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం అంటే రిలయన్స్ కూడా నెంబర్స్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి నిఫ్టీకి అంటే న్యూ హైస్కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. మళ్ళీ 22,000 క్రాస్ అయిపోయి ఈ నెలలో అక్కడి నుంచి ఒక 400-500 పాయింట్లు పెరిగే అవకాశాలు చాలా వరకు లేవు. నేను కూడా నిఫ్టీకి హయ్యర్ సైడ్ 21,850 నుంచి 900 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కనుక గమనిస్తే మనకి 21,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది నిఫ్టీకి సంబంధించింది. అయితే ఇక్కడ మనం వోల్టాలిటీ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. నిఫ్టీ ఇన్ని రోజుల్లాగా వన్ సైడెడ్గా చిన్నగా పెరుగుతూ ఉండదు. చాలా వరకు ఇటువంటి సెల్ ఆఫ్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రికవరీ కూడా ఉంటుంది. బట్ వోల్టాలిటీ అనేది అటు ఇంటర్డే పరంగా ఆర్ షార్ట్ టర్మ్కి వోల్టాలిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ట్రేడర్స్ అర్థం చేసుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఎలా ఉండవచ్చు? నేను కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ రావాల్సింది, అంటే మేజర్ బ్యాంక్స్ ఇంకా నెంబర్స్ రావాల్సింది. కాబట్టి మనం ఒకవేళ ఆ నెంబర్స్ బాగా వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాంక్ నిఫ్టీ బాగా భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. కొంచెం బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీనే ప్రస్తుతానికి వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈ నెలలో పెద్దగా పెరిగే అవకాశాలు అయితే నాకు కనపట్టలేదు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి? సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో నా ఉద్దేశం ప్రకారము ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే మనకి 2023 లాగా 2024 ఇండెక్స్ పరంగా భారీగా మనకి పడకపోయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో 2024లో చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఈరోజు కొంతమేర సెల్లింగ్ అనేది కనపడింది. దానికి రీజన్ చెప్పాలి అంటే మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉంటారండి. అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎన్ని నెలలు ఈ విధంగా ప్రతి నెల రీటైల్ ఇన్వెస్టర్స్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి కొత్తగా మనీని పంప్ చేస్తారో ఆలోచించండి. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ గమనిస్తే ఎక్కువ శాతం అంటే స్టేక్ పెరుగుతుంది ఎవరికంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి. ఆ కంపెనీలో చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మెజారిటీ కంపెనీస్లో 95% కంపెనీస్లో రీటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ పెరిగింది. అదేవిధంగా పిఎస్సి కంపెనీస్లో కూడా ఇదే జరిగింది. అదేవిధంగా మనకి డిఫెన్స్ స్టాక్స్లో కూడా అదే జరిగింది. అంటే వీళ్ళందరూ తీసుకొచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కానివ్వండి, పిఎస్సి స్టాక్స్ కానివ్వండి, వీటిలో విపరీతంగా కొంటున్నారు.
సో మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో గమనిస్తే క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఈ ట్రెండ్ అంటే ఈ ఫ్లో డబ్బు ఈ విధంగా వస్తూ ఉండదు కదా, ఏదో ఒక టైం బ్రేక్ పడుతుంది. అది నేను చెప్పలేను, ఎక్కడ పడుతుంది ఏంటి అని నేను చెప్పలేను. సో బ్రేక్ పడినప్పుడు ఏమవుతుంది అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడడం స్టార్ట్ అయితే మళ్ళీ రికవరీ ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫండమెంటల్గా వీక్గా ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ జోలికి వెళ్ళాకండి. ఆల్రెడీ అటువంటి స్టాక్లో మీరు పొజిషన్ ఉండి, అంటే మీరు ఆల్రెడీ కొనేసి ఉండి హోల్డ్ చేస్తుంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. అదేవిధంగా మంచి కంపెనీ అయినా కూడా వాల్యుయేషన్ బాగా ఎక్స్పెన్సివ్ అనుకోండి, అటువంటి స్టాక్స్లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మనకి ఎక్కువగా హాట్ స్టాక్స్ అంటూ ఉంటాం, అంటే పదే చెప్తూ ఉంటాను, అంటే టార్గెట్స్ అదట, ఇక్కడికి వెళ్తుందట, ఇంకా దీనికి అద్భుతంగా ఉంటుంది, ఇటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం, న్యూస్ వింటూ ఉంటాం. అటువంటి స్టాక్స్ కూడా అంటే ఎక్కువ మంది చర్చించుకుంటారు, అంటే ఈ స్టాక్ ఇంకా తిరుగులేదని. అటువంటి మాటలు, అటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయినా మీకు ఏమైనా పొజిషన్స్ ఉంటే కూడా మీరు కట్ చేసుకోండి. నేను కూడా 2024 ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షైన్ అవుతున్నా కూడా అంటే లాస్ట్ 2-3 రోజులు కొంచెం ఆగింది, దానికి ముందు బాగానే పెరిగాయి. బట్ ఓవరాల్గా నేను కూడా ఏదో ఒక టైంలో ఈ బ్రేక్ పడవచ్చు. అంటే రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే తగ్గితే ఒక్కసారి పడిపోతుందండి. అంటే 50 lakhs డిమాట్ అకౌంట్స్ కాస్త సపోజ్ 20 lakhsకి వచ్చేస్తాయి. 20 కాదు, 30కి వచ్చిన చాలు మనీ తగ్గితే ఆటోమేటిక్గా స్టాక్స్ పడిపోతాయి. అయితే సేమ్ మనకి ఇండెక్స్లో ఆ విధంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇండెక్స్ అనేది మనం చూస్తున్నాము ఎఫ్ఐఎస్ బాగా ఇన్వెస్ట్ చేయలేని టైంలో కూడా ఇండెక్స్ భారీగా పడలేదు. ఎఫ్ఐఎస్ బాగా కొన్నారు, రెండు నెలల్లో నిఫ్టీ పెరిగిపోయింది. వాళ్ళు కొంటే బాగా పెరుగుతుంది, ఒకవేళ వాళ్ళు కొనకపోయినా కూడా నిఫ్టీ పెద్దగా భారీగా పడదు. ఒకవేళ పడినా కూడా సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిందండి ఈరోజు, ప్రాబ్లమే లేదు, హోల్డ్ చేయొచ్చు, ఇంకా కొనుక్కోవచ్చు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఆ విధంగా ఉండదండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ ఒకసారి వచ్చి ఆ స్టాక్ పడడం స్టార్ట్ అయ్యి ఒక 20-30% పడింది అంటే మళ్ళీ మీరు కొన్న రేటు రాదనమాట. లైఫ్లో వస్తుందా అంటే చెప్పలేం, లైఫ్లో కూడా రాకపోవచ్చు. అంటే వాటికి ఫండమెంటల్స్ ఉండవు, బేసిక్గా ఫండమెంటల్స్ ఉండవు. నిజంగా ఫండమెంటల్స్ ఉండి ఆ స్టాక్ పడితే మీరు ఓకే, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా కొనుక్కోవచ్చు. అంతేగాని ఏం లేకుండా అంటే అసలు బిజినెస్ లేని కంపెనీస్ పెరుగుతున్నాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. అటువంటి స్టాక్స్లో ఉంటే మీరు నెక్స్ట్ రాను రోజుల్లో అటువంటి స్టాక్స్ ఏమైనా పెరిగితే ఎగ్జిట్ కాండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇండెక్స్ పరంగా అయితే నేను భారీ బేరిష్ అయితే అంటే ఇక్కడి నుంచి కొలాప్స్ అయిపోతుంది అటువంటి బేరిష్ అయితే లేను, కాకపోతే వోల్టాలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఇంకా పూర్తిగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద చాలా బేరిష్ ఉన్నారు. సో నెంబర్స్ చాలా దారుణంగా వచ్చాయట, అటువంటి వార్తలు చూస్తున్నాము. బట్ నేనైతే అంత అనుకోవటం లేదు, బట్ దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి.